తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం చేసిన ప్రయత్నాలు మళ్లీ విఫలమయ్యాయి. పార్టీ అధిష్టానం మద్దతు లభించకపోవడంతో, ముఖ్యంగా సీఎం రేవంత్ తన పక్షాన నిలవకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అసహనంతో అవకాశం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రధాన కళ మంత్రిగా మారడం. ఎన్నికలకు ముందు పార్టీ చేర్చుకున్నప్పుడు, అలాగే లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ గెలిస్తే కేబినెట్ లోకి తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ ఈసారి కూడా అవకాశం రాలేదు. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఆయన పేరు బలంగా వినిపించినా ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి పదవి ఉండదు అన్న కారణంతో హైకమాండ్ వెనక్కి తగ్గింది. సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ముల్లో ఎవరిని కేబినెట్ లో ఉంచాలో ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు వెంకటరెడ్డికి మద్దతు ఇచ్చారు. అదనంగా రాజగోపాల్ హోంమంత్రి పదవిని మాత్రమే కోరుకోవడం, ఇతర శాఖలను స్వీకరించడానికి సిద్ధంగా లేకపోవడం కూడా సీఎంకు అభ్యంతరంగా మారింది. హైకమాండ్ చివరికి సుదర్శన్ రెడ్డిని కేబినెట్ రేసులోకి తెచ్చినా రాజగోపాల్ కు మాత్రం అవకాశం రాలేదు. ఈ పరిణామాలపై రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇద్దరం అన్నదమ్ములం, కాంగ్రెస్ లో ఉన్న సంగతి అప్పుడే తెలియదా, ఇద్దరికి పదవిస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు 9 మంది ఎమ్మెల్యేలతో 3 మంత్రి పదవులు ఇస్తే 11 మంది ఎమ్మెల్యేలున్న నల్గొండ జిల్లాకు 3 పదవులు ఎందుకు ఇవ్వలేరని కూడా ఆయన వాదిస్తున్నారు. పార్టీ హామీ నిలబెట్టుకోలేదని, తాను ఏ నిర్ణయానికైనా సిద్ధమని హెచ్చరిస్తున్న రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైనా పెద్ద రాజకీయ బాంబు పేల్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు కొనసాగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.